వార్తని హైలైట్ చేశారు. ముగ్గురు మావోయిస్టుల మృతి. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత సుధాకర్, ఆయన అంగరక్షకుల మృతి. సుధాకర్పై 25 లక్షల రివార్డు. కీలక నేతలే లక్ష్యంగా కొనసాగుతున్న పోలీసుల వేట అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మాట ఇచ్చినట్టే మంచి పాలన, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం. ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయి 7,230 కోట్లు చెల్లించాం. ప్రతి అధికారి బాధ్యతగా గౌరవభావంతో పథకాలు అందించాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ 15% వృద్ధితోనే స్వర్ణాంధ్ర 2047. తాగునీటి సమస్య తలెత్తరాదు. 20,000 కిలోమీటర్ల గుంతల పూడ్చివేత. గంజాయి రౌడీజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 9 నెలలుగా మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. మంగళవారం సచివాలయం జరిగిన 3వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లి జరిగిన నష్టాన్ని అధిగమించి రాష్ట్రం అభివృద్ధి చెందేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయండి అని కలెక్టర్లకు ఆయన సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.